హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకోసం నేను మంచి నువ్వుల లడ్డూలు చేసినాను. ఏ విధంగా చేస్తున్నానో మీరు నా వీడియో మొత్తం చూడండి, ఓకేనండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనండి. నేను హాఫ్ కేజీ నువ్వుల లడ్డూలు చేస్తున్నానండి. ఇదండి హాఫ్ కేజీ నువ్వులు, హాఫ్ కేజీ బెల్లం రెండు ఈక్వల్గా తీసుకున్నాను. మీకు తక్కువ కావాల్సి తక్కువ తీసుకోండి. బెల్లము మీ తీపిని బట్టి బెల్లం ఏ విధంగా తీపి ఉంటుందో ఆ విధంగా తీసుకోండి. నేనైతే రెండు ఈక్వల్గా తీసుకున్నాను. ఇది ఈజీగా మెత్తగా ఉండేటట్టు చూపిస్తున్నాను. అంత గట్టిగా నువ్వులు మంచిగా ఉండవండి. ఇట్లా సాఫ్ట్గా ఉంటే బాగుంటాయి నువ్వులు. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ఇదండి ఫస్ట్ నువ్వులు మంచిగా వేపుకుందామండి. దూరగా వేపుకుందాం మంచిగా. బెల్లం కూడా కొట్టుకొని పెట్టేసుకున్నాను. హాఫ్ కేజీ బెల్లం ఇది. ఈ నువ్వులు మంచిగా వేగాలంటే ఇట్లా నువ్వులు చేతిలో పట్టుకుంటే ఈ విధంగా ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా పౌడర్ కావాలి, అప్పుడు నువ్వులు ఫ్రై అయినట్టు. ఇప్పుడు బెల్లం వేసేసుకున్నాను. దీంట్లో చూసారా గంటతోటి సగం గంట నీళ్ళు పోసినాను అంతే అండి, ఇంకేం లేదు. బెల్లం కరగాలని కొన్ని నీళ్ళు పోసినాను. ఇది పాకం కట్టొద్దండి, వట్టి బెల్లం కరిగితే చాలు, చాలా బాగుంటుంది. పాకం కడితే గట్టిగా అయిపోతాయి లడ్డూలు. ఈ విధంగా కరిగితే చాలు. మనం నువ్వులు వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయిందండి. చాలా మంచిగా ఉంటాయండి ఇవి. చాలా అంటే సాఫ్ట్గా ఉంటాయి, గట్టిగా ఉండవండి. ఇదండి ఇలాచి పౌడర్ వేసుకున్నాను నేను. బాగుంటుంది. కొద్దిగా అంత వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అండి. ఇలాచి పౌడర్ కొద్దిగా అంతా ఈ విధంగా వేసుకొని కలిపేసుకున్నాక దీంట్లో మనం నువ్వులు వేసేసుకుందామండి. నువ్వులు వేసేసుకొని కలిపేసుకుందాం. పొయ్యి బంద్ చేసేసుకోవాలండి. ఇంకా అంతే, మనం పాకం అంతా అవన్నీ చూసే అవసరం ఉండదు. ఒట్టి బెల్లం కరిగినాక ఈ విధంగా నువ్వులు వేసేసుకోవాలా. మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి, ఓకేనా అండి. ఈ సంక్రాంతి స్పెషల్ మీకోసం చేసినానండి. ఇదండి నేను సగం ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి, సగం ప్యాన్లో పెట్టేసినాను. ఈ విధంగా సగం తీసుకున్నాను. ఇది లడ్డు కట్టేసినాక తక్కింది కూడా అది కూడా వేసుకొని లడ్డు కట్టేసుకుందాం. హాఫ్ కేజీ నువ్వులలో నాకు 35 నియర్లీ 40 లడ్డూలు అయినాయండి. మీడియం సైజ్ వేస్తే లేదండి, వేడి మీదనే చేసేసుకోవాలండి లడ్డూలు. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసేసుకోండి. ఇవి గట్టిగా కావండి, మంచి సాఫ్ట్గా ఉంటాయి. మనం చేతితో ఇట్లా వేరే ఇట్లా రెండు ముక్కలు చేసి ఈజీగా అయిపోతాయండి. పెద్దవాళ్ళైనా సరే తినొచ్చు ఈ విధంగా చేస్తే. ఇదండి మంచిగా చిన్న లడ్డు, నేను మీడియం సైజు లడ్డూలు చేసినాను. ఇదండి లడ్డూలన్నీ అయిపోయినాయండి. మంచిగా ఒక్క లడ్డు కూడా ఇది కాకుండా అన్నీ మంచిగా వచ్చినాయి. అన్నీ ఒకటే సైజులో వచ్చినాయండి లడ్డూలు. చూసారా, సంక్రాంతి స్పెషల్ చూసినండి. ఇదండి నేను ఈ విధంగా అంటే ఎంత మంచి సాఫ్ట్గా వచ్చినాయి చూడండి లడ్డూలు. ఈ విధంగా చేసుకోండి. పెద్దవాళ్ళకి ఈ విధంగా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలైనా కానీ ఎంజాయ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనండి.